కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. నేను ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. నేను ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి హన్మకొండలో ప్రజాపాలన గ్రామ సభ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు గత ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ పైకి టమాటాలు విసురుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ కోడిగుడ్డు కూడా విసిరారు. దాంతో టేబుల్ పై నుంచి కోడిగుడ్డు వెళ్ళి అక్కడ కుర్చీలో పడింది. కుర్చీలో ఎగ్గపడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ఆ నేతల అధికారుల బట్టలపై కూడా కోడిగుడ్లు పడ్డాయి. కోడిగుడ్లతో దాడి చేశారు. చూడొచ్చు, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళ ప్యాంటు పైన కుర్చీలో ఆ కోడిగుడ్లు విసరడంతో అక్కడ ఒక్కసారిగా రసాబస చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆ కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు గ్రామ సభలో గత ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనను, రేవంత్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో మన ఆటో స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా గ్రామ సభలో చూడండి, ఒక్కసారి ఆ వ్యక్తి మనం వైట్ షర్ట్ వేసుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా తన చెప్పుని ఇటువైపుకి విసరడంతో ఇంకొంచెం గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న ఆ వ్యక్తి చెప్పును విసురుతున్న వ్యక్తిని కూడా మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ గుంపులో నుంచి ఆ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి చెప్పును విసిరాడు. కానీ అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. చెప్పును విసిరి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. ఒక్కసారిగా గ్రామ సభలో గత ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. ఒక దశలో కుర్చీలు కూడా విసురుకోవడంతో అక్కడ రసబస చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాల వారిని చెదరగొడుతున్నారు. చూడొచ్చు మనం అక్కడ వారి ప్యాంటు పై కోడిగుడ్లు పగిలి వాళ్ళ కుర్చీలోను వాళ్ళ బట్టల పైన కోడిగుడ్లు పడ్డ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేవలం కోడిగుడ్లు మాత్రమే కాదు, టమాటాలు విసిరారు, చెప్పులు కూడా విసరడంతో ఒక్కసారిగా రసాబస చోటు చేసుకుంది. గత ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి చెప్పులు విసరడంతో ఈ సభలో గందరగోళం చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా కమలాపురం గ్రామ సభలో ఈ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గ్రామ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం ఒకరికొకరు కుర్చీలు విసురుకున్నారు, చెప్పులు విసురుకున్నారు. కోడిగుడ్లు కూడా గ్రామ సభలో ఉన్న నేతలపై విసరడంతో వాళ్ళ బట్టలపై కోడిగుడ్లు పడ్డ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ శ్రేణులు. అలాగే ఎమ్మెల్యే వాహనంపై చెప్పులు కూడా విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చోటు చేసుకోవడంతో కమలాపూర్ గ్రామ సభ దగ్గరకు భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు ఇరు వర్గాల వారిని అక్కడ నుంచి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఒకసారి చైర్లో కోడిగుడ్డు కనిపిస్తోంది. ఒక్కసారిగా గత ప్రభుత్వ పథకాలను పొగుడుతూ నేతలు మాట్లాడడంతో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండి వాళ్ళపైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఒక దశలో చెప్పులు కూడా విసిరారు. ఆ చెప్పు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, రెడ్ సర్కిల్లో మనకి కనిపిస్తోంది చెప్పు. అక్కడ తెల్ల షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆ చెప్పుని పాడి కౌశిక్ రెడ్డి వాహనం పైకి విసిరారు. దీంతో ఉద్రిక్తత ఇంకా పెరిగింది. పోలీసు బలగాలు ఇరు వర్గాల వారిని చెదరగొడుతున్నారు. ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒకసారి ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో విందాం. వచ్చిన
ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజలకి సమాధానం చెప్పండి. మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఈ బ్యారియర్స్ భయపడిపోయిన వాళ్ళేనా? కమలాపూర్లో ఇల్లు ఎవరు అడిగితే ప్రజలకి గ్రహణ కొనబడతారా? కమలాపూర్లో ఇల్లు ఎందుకు ఇయ్యరు? సమాధానం చెప్పండి. ఇవాళ మీరు 20 ఇల్లు మాత్రమే ఇచ్చుకుంటా 1400 మంది ప్రజల కోసము ప్రజలకి ఇల్లు ఇవ్వమంటే మీరు రాళ్ళతో పడతారా? దాడి చేయడానికి వచ్చినా సమాధానం చెప్తారా? దాడి చేయడానికి వచ్చినా మీరు ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజలకి సమాధానం చెప్పండి. మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఈ బ్యారియర్స్ భయపడిపోయిన వాళ్ళేనా? కమలాపూర్లో ఇల్లు ఎవరు అడిగితే ప్రజలకి గ్రహణ కొనబడతారా? కమలాపూర్లో ఇల్లు ఎందుకు ఇయ్యరు? సమాధానం చెప్పండి. ఇవాళ మీరు 20 ఇల్లు మాత్రమే ఇచ్చుకుంటా 1400 మంది చెప్పులు విసిరిన కోడిగుడ్లు టమాటాలు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలపై కౌశిక్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మీరు ప్రజలకి సమాధానం చెప్పండి. పట్టణ ప్రజల్ని మోసం చేస్తారు కాబట్టి వీళ్ళు ఎటు పరిస్థితిని ఇస్తున్నారు కాబట్టి ఇలా ఖచ్చితంగా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము. ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం, పూర్తి అబద్ధం. ఒక్క ఇల్లు కూడా వీళ్ళు ఈ నియోజకవర్గం ఈ కమలాపూర్ గ్రామంలో 1440 పేర్లు ఇప్పుడు చదువుతారు. దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే 20 ఇల్లు మాత్రమే. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడేటోడు ఎవరు లేదు. తాట తీస్తాం రేపు ఏం భయపడేటోడు ఎవరు లేదు. గుర్తుపెట్టుకొని టైం వచ్చింది. కౌశిక్ రెడ్డి గ్రామ సభను వాకౌట్ చేస్తున్నాను, నిరసిస్తున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కొంత పరుష పదజాలాన్ని కూడా వాడారు. పార్టీలు మారే బ్రోకర్లు అంటూ పరుష పదజాలాన్ని కూడా వాడారు. గత ప్రభుత్వ పాలనను పొగుడుతూ మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి టమాటాలు, చెప్పులు, కోడిగుడ్లు విసరడంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపైకొకరు చెప్పులు, కుర్చీలు కూడా విసురుకున్నారు. కౌశిక్ రెడ్డిపై విసిరిన చెప్పు అదే ఒక తెల్ల షర్టు వేసుకున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి వాహనంపైకి చెప్పులు కూడా విసిరారు. ఆ దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో కౌశిక్ రెడ్డి ఈ సభను వాకౌట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, అసలు సభలో గందరగోళం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? రోహిత్, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి గ్రామ సభలు మొత్తం రసాభాసగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కౌశిక్ రెడ్డి అని ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడే కంపల్సరీ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కావడం లేదు దానిపైన ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. దీనిపై ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వరుసగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ రోజుతో గ్రామ సభలు ముగుస్తున్న నేపథ్యంలో కమలాపూర్ మండలానికి వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి ఇక్కడ మళ్ళీ అదే విధంగా ప్రశ్నించడం జరిగింది. 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని చెప్పి అన్నారు. కౌశిక్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లయినా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో చేరుకున్నారు. అక్కడి నుండి మళ్ళీ కొంత ఈ వ్యవస్థను చూసిన తర్వాత పోలీసు బలగాలు కూడా ఎక్కడికి భారీ మొత్తంలో చేరుకున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు రాగానే తోపులాట జరిగినాయి. కొద్దిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒకరినొకరిని వారించుకునే నేపథ్యంలో పోలీసులు కూడా 2 విభాగాలుగా విడిపోయి కాంగ్రెస్ వాళ్ళను అలాగే బీఆర్ఎస్ వాళ్ళను కూడా ఎవరి మీద ఒకరు దాడి చేసుకోకుండా వాళ్ళని సమన్వయించేటువంటి ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత కూడా అక్కడ తను మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా తను ఒక పరుష పదజాలాన్ని కూడా వాడినారు. ఎందుకంటే కాంగ్రెస్ నుండి ఆ పార్టీలు మారినటువంటి బ్రోకర్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి పార్టీ మారిన వాళ్ళని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అక్కడ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. అప్పుడే అప్రమత్తంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ప్రీ ప్లాన్డ్ గానే వచ్చారు. కోడిగుడ్లు టమాటాలు తీసుకొచ్చారు అంటే ప్రీ ప్లాన్డ్ గానే వచ్చారా? ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక దాడి నేపథ్యం కూడా ముందే ప్రీ ప్లాన్ గా ఏం జరిగినా సన్నద్ధంగా ఉండాలన్నటువంటి ఒక నేపథ్యం అయితే కాంగ్రెస్ వర్గాల్లో అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు తను మిగిలిన ప్రాంతంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి రసభాస కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఈసారి మాత్రం ఇక్కడ హనుమకొండకు వచ్చిన తర్వాత కూడా హనుమకొండ జిల్లాలో మాత్రం ఇట్లాంటి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. దీని నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ తక్కువద్దన్నట్టు విషయాలు కూడా వీళ్ళు ప్రస్తుతానికి ప్రీ ప్లాన్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. తమ వెంట కోడిగుడ్లు